నా జాను, మై దిల్ కా ధడ్కన్ కాసేపట్లో మంగతో వస్తుంది, నా పైకెక్కుతుంది. మేం అలా 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 ఆ ఈ ఇల్యూజనే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే నిజంగా జానుతో రైడ్కి వెళ్తే ఇంకెంత రొమాంటిక్గా ఉంటుందో. జాను వచ్చేస్తుందో. హలో, రేపు కలుద్దాం. ఉంటానండి. హలో టీచర్ గారు. హలో మంగ. గుడ్ మార్నింగ్ సార్. మీరు క్వార్టర్స్ లోనే ఉంటారా? అవునండి, నిన్ననే చెప్పాను కదా. మర్చిపోయాను. మీరిక్కడ? పక్కనే రామాలయం ఉందండి. నాకు రాముడంటే చిన్నప్పటి నుంచి చాలా భక్తి. ఎందుకంటే సీత కోసం ఆయన చాలా దూరం వెళ్ళారు కదా. అందుకే నా ఫేవరెట్ హీరో శ్రీరాముడు, ఇష్టమైన హీరోయిన్ జానకి. అదేనండి, శ్రీరాముడి వైఫ్ సీత. సీతకి ఇంకొక పేరు జానకియే కదా. స్కూల్కి వెళ్తున్నట్టున్నారు. సారీ, నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను. రండి, బైక్ పై కలిసి వెళ్తాం. లేదండి, నిన్ననే చెప్పాను కదా, నాకు వాకింగ్ అంటేనే ఇష్టం. రోజు ఏం వాకింగ్ చేస్తారండి? అప్పుడప్పుడు సరదాగా బైక్ మీదో కారులోనే వెళ్ళాలి. ఎక్కడి చెప్తాను, ఎక్కడి. ఎక్కాలి ఎక్కాలి. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నువ్వా? సారీ, మీరా? ఇట్స్ ఓకే బ్రో, మన మధ్య రెస్పెక్ట్ ఎందుకు? నాకు నా జానుకి మధ్యలో నువ్వేంట్రా? అస్సలు బ్రో, మీరు సూపర్ బ్రో. మీది చాలా మంచి మనసు. నిన్న డ్రాప్ చేశారు, ఇవాళ పికప్ చేసుకోవడానికి వచ్చారు. మీరు గ్రేట్ బ్రో. వీడికి ఎలా అర్థమైందా? వీడి కోసం వచ్చాననుకుంటున్నాడేంటి? ఆహా, నేను ఇంత పొగుడుతున్నా మీరు సైలెంట్ గా ఉన్నారు చూడండి, అది ఇంకా గ్రేట్. బాస్, అది స్కూల్ కి టైం అవుతోంది అంటున్నారు, అంతే కదా?
పదండి కిక్కొట్టండి కిక్కొట్టండి బాస్. నీ మొహం పగలగొట్టాలరా. కిక్కొట్టండి సార్, కిక్కొట్టండి. వీడి నస భరించే కంటే తీసుకెళ్లి స్కూల్లో దింపేయడం బెటర్ వెండి. పదండి బాస్, పదండి. Come on. క్వశ్చన్ పేపర్ 1 hour లో ఆన్సర్స్ రాసివ్వాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లలు, నేను ఇచ్చిన బుక్స్ ఒకసారి చదవండి. షట్. ఆ వెధవ ఆంజనేయులు గడు అడ్డురాకపోతే ఈ రోజు నా జాను నా బైక్ ఎక్కుండేది. లాస్ట్ మినిట్ లో వచ్చి చెడగొట్టాడు. ఎలాగైనా వాడిని కట్ చేయాలి. ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? అదొక్కటే తక్కువ. అదేంటి సార్, మీరు ప్రేమ్ రాజు కాదు, ఆల్వేజ్ హ్యాపీ రాజు కదా. నా జాను నా దగ్గరికి వచ్చినప్పుడే నేను హ్యాపీ. జాను ఎవరు సార్? జానకి టీచర్. వీడి కన్ను ఆ మేడం గారి మీద పడిందో? ఒరేయ్, తనని చూస్తుంటే ఒళ్ళంతా గాల్లో తేలిపోతుందిరా. మనసు మత్తుతో ఊగిపోతుంది. తనకి ఎప్పుడెప్పుడు దగ్గర అవుదామని ఆరాటంగా ఉంది. వద్దు సార్, పాపం సార్. భర్త కూడా లేడు సార్, చిన్నపిల్ల ఉంది. ఆ మేడం జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పాను కదా సార్. ఆమెను వదిలిపెట్టాను సార్. నేను నీకిచ్చిన అప్పుకి నెల నెల వడ్డీ ఇవ్వు చాలు. వేదవ సలహాలు ఇవ్వకు. అది కాదు సార్, పాపం ఆవిడ. మొత్తం అప్పు ఎప్పుడు తిరిగిస్తావు? ఈ రోజు ఇస్తావా, రేపిస్తావా? అర్థమైంది సార్. నువ్వు నాకు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ గురించి ఆలోచించు, నా ఇంట్రెస్ట్ గురించి ఆలోచించుకో. ఏంటి సార్ ఏదో ఇరిటేషన్ లో ఉన్నారు? చెత్తబల్లి చెవి మీద తొడ మీద పడిందయా. ఏ చెవు ఏ తోడ సార్? ఈ చెవి మీద పడింది, విదిలిస్తే తొడ మీద పడింది, బెదిరిస్తే పారిపోయింది. అదృష్టవంతులు సార్. అదృష్టం. రేయ్, బల్లి మీద పడితే అలర్జీ గాని అదృష్టం ఏంట్రా? బల్లి ఎలర్జీనే సార్, కానీ అది మన బాడీ మీద కొన్ని చోట్ల పడితే మనల్ని అదృష్టం వరిస్తుంది. అదృష్టమా? ఏంటి అదృష్టం? మీ కుడి చెవి మీద బల్లి పడింది కదా, మీకు ఆకస్మిక ధనలాభం. కుడి తొడ మీద కూడా పడింది కదా, అంతులేని సుఖం కూడా వస్తుంది. ధనము సుఖమునా? నేను చేసే పీటీ జాబ్ కి నాకు డబ్బెక్కడి నుంచి వస్తుందయా? నా బ్యాచులర్ బతుకి ఇంకా సుఖం కూడాను. అలా ఎందుకు అనుకుంటారు సార్? బాగా డబ్బున్న అమ్మాయి త్వరలో మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ లైఫ్ లోకి సంతోషాన్ని తీసుకురావచ్చు కదా. అంతేనంటవా? ఈ డిస్టర్బెన్స్ ఆఫ్ బ్యాచులర్ గాడికి డబ్బు సంతోషం ఇచ్చే వైఫ్ వస్తుందా? కుమారు, నువ్వు అనవసరంగా పీటీ మాస్టర్ గారికి లేనిపోని ఆశలు కల్పించుకో. అవునవును, నాకు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు. అదేంటి సార్, మన ప్రిన్సిపల్ సార్ కు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, ఈ మ్యాథ్స్ సార్ కు పెళ్ళయింది, మీరెందుకు పెళ్లి చేసుకోరు? అది ఆయన పర్సనల్ కుమారు, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు? అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళే పరాయి ఆడదాన్ని ఇష్టపడుతున్నారు. అలాంటిది పెళ్లి కానివాడు ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోకూడదా అని. అంటే నా ఉద్దేశము, పీటీ మాస్టర్ గారు ఎన్ని రోజులని చేతులు కాల్చుకుంటారో, ఎన్నిసార్లని పక్కింటి జానకి టీచర్ గారు వంటలు తింటారో. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని. వీడు నా జాను చేతి వంటలు తింటున్నాడా? వెంటనే వీడిని ఆ క్వార్టర్స్ ఖాళీ చేయించాలి. వీలైతే స్కూల్ నుంచే పంపించేయాలి. ఏంటి ఆంజనేయులు గారు, కుమార్ చెప్పేది నిజమా? సార్, ఆవిడది అభిమానమో అరాచకమో అర్థం కావట్లేదు సార్. అరే, పెడుతుంది కానీ తిడుతుంది. అయితే ఆవిడికి మీరంటే ఇష్టం లేనట్టుంది. మీరు కూడా ఆవిడ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. మార్నింగ్ తను నా బైక్ ఎక్కుతుంటే మీరెక్కేశారు. అబే లేదు సార్, ఆవిడికి మీ బైక్ ఎక్కడం ఇష్టం లేదు అని మీతో చెప్పిందే? లేదు,
అలా అనిపించింది. సార్ ఓకే సార్, నేను క్వార్టర్స్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకేనా? ఉండండి. పాపం పీటీ సారు చాలా అమాయకుడు సార్, బొత్తిగా లోక జ్ఞానమే లేదు. వాడికి జ్ఞానం ఉంది. ముందు ముందు జాను విషయంలో వాడికి నాకు పోటీ కూడా వచ్చేలా ఉంది. నా ముందు వాడొక బచ్చా. వాడి గురించి వదిలేయి. అర్జెంటుగా ఒక బల్లిని తీసుకురా. ఎందుకు సార్? కుడి చెవు మీద తొడ మీద వేసుకుంటానురా. డబ్బు సుఖము వస్తుందన్నావు కదా. ఆ? నా జానుని వీడు పట్టుకున్నాడేంటి? రే ఆంజనేయులు, హే, హౌ డేర్ యు నాకే డాష్ ఇస్తావా? అయ్యో లేదండి, సారీ అండి, నేను చూసుకోలేదు. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? ఇది స్కూల్ కారిడార్ అనుకున్నారా లేక మీ క్వార్టర్స్ అనుకున్నారా? అయ్యో ఐఎమ్ సారీ అండి, నేనేదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నారు? నా పెళ్లి గురించి, నా పిల్లల గురించి. పెళ్లి పిల్లలా? ఆంజనేయుల ధ్యాస అటుమళ్ళిందా? వీణ్ణి ఇరికించాలి. పిల్లల గురించి గ్రౌండ్ లో నిల్చొని ఆలోచించాలి. నడుస్తూ ఆలోచిస్తారా? కావాలని డాష్ ఇవ్వలేదండి, నన్ను నమ్మండి. ట్రైన్ లో కూడా ఇలాగే చేశారు. మీకు ఇదే పనా? ఇంతకు ముందు కూడా డాష్ ఇచ్చాడా? అబ్బా, నా జానుని వీడు ఫాలో అవుతున్నాడా? అయితే వెంటనే వీడిని ఇరికించేయాలి. అయ్యయ్యో, మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారండి. నేను అలాంటివాని కాదు. హలో ఆంజనేయులు సార్, బెట్లో గెలిచేశారుగా, మళ్ళీ ఎందుకు బొక్కాయిస్తున్నారు? బెట్టా? బెట్టండి సార్. ఈ జానకి టీచర్కి డాష్ ఇస్తానని ఇందాక మీరు పియూన్తో పందెం కట్టారు కదా, నేను విన్నాను సార్. అయ్యో మేడం, అయ్యో సార్, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను క్వార్టర్స్ నుంచి ఇప్పుడే వస్తున్నాను సార్. నేను పియూన్తో బెట్ కట్టడం ఏంటి? పైగా ఇలాంటి చెత్త బెట్ట. మేడం, ఎంతైనా మీరు పీటీ మాస్టర్ కదా సార్. ఈ ఢీ కొట్టడాలు, దొరికిపోవడాలు, తప్పించుకోవడాలు మీకు బాగా అలవాటు. సార్ అయ్యో మేడం, సార్ ఏంటి సార్ మీరు ఏదేదో చెప్తున్నారు? ఏమండి, నేను నిజంగా ఏ బెట్టు కాయలేదండి. నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కావాలంటే కుమార్ని పిలిచి అడగండి. వాణ్ణి పిలిచినా నిజం ఎందుకు చెప్తారు సార్? వాడికి మీరు ఎంతో కొంత అప్పిచ్చుంటారు. వామ్మో, వాడు మీకు వడ్డీ ఇచ్చుంటాడు కాబట్టి మీ వైపే మాట్లాడతాడు. సార్ నేను ఆ కుమార్కి అప్పి ఇవ్వడం ఏంటి సార్? మేడం, నేను ఎవరికి అప్పు ఇవ్వలేదండి. నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. నన్ను నమ్మండి. ప్రియం సార్ అబద్ధం చెప్తున్నారు. అరే నేను అలాంటి వాడిని కాదండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ గురించి ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ చేస్తాను. ప్రిన్సిపల్ సారా? ఆ పని చేయండి మేడం. చిన్నపిల్లలు చదివే స్కూల్లో ఇలాంటి రోమియోలు అస్సలు ఉండకూడదు. అయ్యో వద్దు మేడం, అయ్యో వద్దు మేడం, ప్లీజ్ మేడం, నేను రోమియోని కాదు మేడం. సార్తో చెప్పకండి మేడం. అయ్యో మేడం, మేడం ప్లీజ్. సార్ ఏంటి సార్ మీరు? మేడం మేడం ప్లీజ్, ప్లీజ్ మేడం. హలో సార్ ఏంటి? ఆగండి ఆంజనేయులు గారు, మీ పైన బల్లి పడిందని మీరు జానకి టీచర్ పైన పడ్డారా? ఏంటి సార్ మీరు? ఎందుకని ఆవిడకి పందెం అప్పు అంటూ మీరు అబద్ధం చెప్పారు?
లైఫ్ లో థ్రిల్ ఉండాలి సార్, టెన్షన్ ఉండాలి. రోజు రొటీన్ గా గడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సార్ మీకు థ్రిల్ టెన్షన్ కావాలంటే సినిమాకి వెళ్ళండి సార్, నాతో ఎందుకు ఆడుకుంటున్నారు? కూల్ బాస్ కూల్, జస్ట్ చిల్. ఆవిడ కంప్లైంట్ ఇస్తే మాత్రం ప్రిన్సిపల్ గారు మీ పీటీ పోస్ట్ పీకేస్తారా ఏంటి? 2 మాటలు మాట్లాడి వదిలేస్తారు అంతే. అయ్యో చెయ్యని తప్పుకు మాట పడ్డం నాకు ఇష్టం ఉండదు సార్. అరే ఏంటి సార్ మీరు? అయ్యో మరి నా జానుపై నువ్వు చెయ్యేస్తే నాకిష్టమేంట్రా? పానకంలో పొడక్క. రన్నింగ్ చేయకూడదు అంతే. రీజన్ ఉంటుంది కదా. నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఇంతకు ముందేమో రన్నింగ్ లో ఫస్ట్ రావాలి అనేదానివి, ఇప్పుడేమో అసలు రన్నింగే చేయకూడదు అంటున్నావు. నీకు ఏమైంది మమ్మీ? నాకేం కాలేదు. మరి రన్నింగ్ చేస్తే నాకేమైనా అవుతుందా? నీకు ఏమీ కాదు. మరెందుకు వద్దంటున్నావు? పరిగెత్తడం అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. ఎందుకు అంత ఇష్టం? ఏమో తెలీదు. పరిగెత్తాలనిపిస్తుంది, గాల్లో ఎగరాలనిపిస్తుంది, గలగలా మాట్లాడాలనిపిస్తుంది, ఇష్టం లేని వాళ్ళతో గొడవ పడాలనిపిస్తుంది, కష్టం వచ్చిన వారికి ఏమైనా చేయాలనిపిస్తుంది. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? నువ్వు చెప్పినవన్నీ మా అమ్మ లక్షణాలే. తనకు కూడా నీలానే పరిగెత్తడం అంటే ఇష్టం, సంతోషంగా ఉండటం ఇష్టం, మాట్లాడటం ఇష్టం, పోట్లాడటం ఇష్టం. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఇష్టం. అంటే అమ్మమ్మ నాకు డిట్టోనా? నువ్వే అమ్మమ్మకి డిట్టో. అమ్మమ్మ నీతో ఎలా ఉండేది? చూడ్డానికి అమ్మమ్మ ఎలా ఉంటుంది? అచ్చం నాలా ఉంటుంది. అంటే నేను పెద్దయ్యాక నీలా ఉంటానా? నాలా ఉండటం నీకు ఇష్టమేనా? నువ్వు మీ అమ్మలా ఉన్నప్పుడు నేను నీలా ఉండకూడదా ఏంటి? అయినా అమ్మలా ఉండాలని ఎవరికుండా చెప్పు? వెళ్ళి హోంవర్క్ చేసుకో. మరి నన్ను క్షమించావా? క్షమించాను కాబట్టే కిస్ ఇచ్చాను. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు. అమ్మా, నీ మనవరాలికి అన్ని నీ లక్షణాలే వచ్చాయి. మళ్ళీ నువ్వే నా కడుపును పుట్టావు. చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు నా దగ్గర లేవన్న బాధ తీరిపోయింది. అమ్మ నాకు పుట్టినట్టే నువ్వు కూడా అన్నయ్యకి పుట్టావా? అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా. అమ్మను వదిలే నువ్వు ఉండలేవు కదా. అమ్మ నా దగ్గరికి వచ్చింది, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళావా? అమ్మని చూశాను,
నిన్ను కూడా చూడాలని ఉంది నాన్న. నీకో విషయం తెలుసా? నేను పనిచేసే స్కూల్లో జై అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. వాడికి నీ పేరుందని కాదు, నా చిన్నప్పుడు జేజి చెప్పింది. నీ చిన్నప్పుడు నువ్వు వాడిలా ఉండేవాడివట. నువ్వు నిజంగా అన్నయ్య దగ్గరుంటే మనం ఎప్పుడు కలుస్తాం నాన్న? అమ్మను ఎప్పుడు చూస్తావు? అమ్మను నిన్ను కలిపి చూడాలని ఉంది నాన్న. మమ్మీ, వెన్నెల చాలా బాగుంది. కాసేపు ఇక్కడే పడుకోనా? కాసేపు ఆగితే మంచు కురుస్తుంది, జలుబు చేస్తుంది. ఏం కాదులే మమ్మీ, ప్లీజ్, నీ వల్ల పడుకుంటాను. సరే పడుకో. మమ్మీ, ఉమ్, ఒక పాట పాడవా? అమ్మా ఇప్పుడు కూడా పాడవా? కొంపదీసి పాడతారా ఏంటి? ప్లీజ్ మమ్మీ, నీ పాట వింటూ నిద్రపోవాలనుంది. ప్లీజ్, నేను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాను, అప్పుడు పాడండి. పాడు మమ్మీ.
పాప నిద్రపోతుంది. ఎంత బాగా పాడారు మేడం. మీరు గొప్ప టీచర్ అని తెలుసు గాని ఇంత మంచి సింగర్ అని తెలియదు. అవునండి, ఇందాక కామెంట్ చేసినందుకు సారీ. అసలు మీరు పాడింది పాటలా లేదండి, గడిచిపోయిన మీ గతాన్ని గొంతులోకి తెచ్చుకొని పాటలా మార్చుకొని పాడినట్టుంది. సార్, మిస్టర్ ఆంజనేయులు గారు, అయ్యో బాబోయ్! అయ్యో అయ్యో, ఎలా వచ్చేసారండి? అయ్యయ్యో ఆంజనేయ, ఈ బ్రహ్మచారి శీలాన్ని సినిమాలో చూపి ఏమండి, ఏంటండి ఇది? చెప్ప పెట్టకుండా ఇంట్లోకి వచ్చేశారు. మీరెందుకు డోర్ తెరిచి పెట్టుకున్నారు? ఏదో గాలొస్తుందని తెరిచామండి. ఇలా ఆడగాలొస్తుందా నాకేం తెలుసు? తమరు యోగి వేమనలా ఉంటారని నాకు మాత్రం తెలుసా? ఎందుకు వచ్చారో చెప్పండి. అది ఎందుకొచ్చాను మర్చిపోయారా? అవును, తమరి విశ్వరూపం చూసి మొత్తం మర్చిపోయాను. ఏంటండి, ఎప్పుడు చూసినా నన్ను కామెంట్ చేస్తారు. నేను వెజిటబుల్ మార్కెట్ కి వెళ్తున్నాను. ఇంట్లో మంగ ఒక్కతే ఉంది. వచ్చే వరకు కాస్త చూస్తూ ఉంటారా? భలే వారే, ఒకే స్కూల్లో పనిచేస్తున్నాం, పక్కపక్కిళ్లలో ఉంటున్నాం. మీరు నోరు తెరిచి అడగాలే ఏంటి? కాస్త కాదు, కేరింగ్ గా చూసుకుంటాను. ఏమండి, చూసుకుంటాను అని సింపుల్ గా చెప్పొచ్చు కదా. ఈ చాటభారతం చెప్తారెందుకు? ఏమోనండి, నేను కూడా సింపుల్ గా చెప్పాలనుకుంటాను, అదేమో చిరిగి చాటవుతుంది. ఇంట్లో సూది దారం ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకండి? నోటికి కుట్లు వేసుకోండి. మీరు మీరు భలే కామెడీ చేస్తారండి. వెళ్ళొస్తానండి. అయ్యో, ఏమండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏంటి? ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఏంటిది? నాకు అవసరమైంది. అంటే? మీరు చేయదగ్గది. అదే ఏంటి? అఫ్కోర్స్, అప్పుడప్పుడు మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు అనుకోండి. ఏం మాట్లాడుతున్నారు? మీకు ఇష్టమైతేనేనండి. ఆంజనేయులు గారు, ప్లీజ్ అండి, కాదనకండి. ఈ ఒక్కసారికి. ఎలాగో వెళ్తున్నారు కదా, నాకు కూడా తీసుకొస్తారని. నేనేదో చిన్న పని చెబితే మీరు ఇంత పెద్ద పని చెప్తారా? ఒకే స్కూల్లో పని చేస్తున్నాం, ఇరుగు పొరుగు వాళ్ళం, ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా? ఇందాక మీరు ఈ డైలాగ్ అన్నప్పుడే అనుకున్నాను మీరు ఇలాంటిదేదో చేస్తారని. మనుషుల్ని వాడుకోవటంలో మీ తర్వాతే ఎవరైనా. మనిషికి మనిషే కదండి సాయం. మీకు ఆటలే అనుకున్నాను, మాటలు కూడా బాగా వచ్చు. ఏదో చీటీ ఇచ్చారు, డబ్బులు ఎవరిస్తారు? ప్రిన్సిపల్ గారు ఇస్తారా? ఓ సారీ అండి, ఏదో మాటల్లో పడి మనీ ఇవ్వడం మర్చిపోయాను.
ఏమండి, నేను డబ్బులు ఇస్తే మళ్ళీ మీరు ఫీల్ అవ్వరు కదా? ఆ, అంటే అది ఇదిగోండి మీ కూరగాయలు. మంగ ఎక్కడ సార్? మంగ 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 ఎక్కడ అంటే మంగ మంగ అంటూ మంగ జపం చేస్తున్నారేంటి? ఎక్కడ సార్? మంగ ఇక్కడే ఎక్కడో ఉంటుంది మేడం. ఇక్కడే ఎక్కడో ఉంటుందా? అవును. ఏమంటున్నారు మీరు? అంటే మంగ ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉంది. ఇప్పుడే ఎటెళ్ళిందో కనిపించట్లేదు. మీరేం వరి అవ్వకండి, మంగ ఎక్కడికి వెళ్ళుండదు. నేను వెతికి తీసుకొస్తాను. ఏ మనిషండి మీరు? కాసేపు చిన్నపిల్లని చూసుకోమని చెప్తే ఏం చేస్తున్నారు? కొంచెం కూడా బాధ్యత లేదా మీకు? సారీ అండి, మిమ్మల్ని కలవడానికి ఒక అతను వస్తేను మాట్లాడుతూ ఈ లోప పాప ఆడుతూ. మిమ్మల్ని నమ్మటం నాది బుద్ధి తక్కువ. మంగ మంగా 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 అమ్మా మంగా మంగ మంగ మంగా మంగ 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 కనిపించిందా సార్? వాళ్ళమ్మొచ్చి నన్ను బండబూతులు తిట్టెళ్ళింది. నేను స్కూల్ అంతా వెతికాను. ఒకవేళ రోడ్డు మీదకి ఏమైనా వెళ్ళిందేమో సార్. నేను బైక్ లో వెళ్ళి చూసొస్తానండి. అలాగే వెళ్ళండి. మంగ నేను వస్తానని చెప్పాను కదా. యా షో. అంకుల్ ఎక్కడికి తీసుకొచ్చా నన్ను? ఓ షిట్, ఐఎమ్ సారీ అమ్మా. కంటిన్యూస్ గా కాల్స్ మాట్లాడుతూ కార్లో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోయాను. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అంకుల్. మా మమ్మీ టెన్షన్ అవుతూ ఉంటుంది. ఓకేనమ్మా, ఇదే మా ఇల్లు. ఎలాగో వచ్చావు కదా, ఒకసారి ఇల్లు చూసి వెళ్దావు గానీ. కమ్. జై శ్రీయా, ఏంటి మీరు చేస్తున్న పని? ఇంటి బయట ఆడుకోవచ్చు కదా, ఇంట్లో ఎందుకు ఆడుతున్నారు?
ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? వీళ్ళని ఇంట్లో ఎందుకు అందిస్తున్నావు? కాస్తుంటే ఈ పాపకి బాల్ తగిలేది. నిజంగానే అతను మంగని తీసుకొస్తున్నాడా లేదా మీరు నాకు అబద్ధం చెప్తున్నారా? ఏమండి, నన్ను చూస్తుంటే అబద్ధం చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి, సత్య హరిశ్చంద్రుడు మళ్ళీ పుట్టినట్టున్నారు. మీరు కారంతో పాటు వెటకారం కూడా తింటారా? నేను వెటకారం తినను, కారం తినిపిస్తాను. అతను పెద్ద మనిషి మాత్రమే కాదండి, నా ఫ్రెండ్ కూడా. మరింకా రాలేదేంటి? ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి సార్. సార్ ఎక్కడున్నారు సార్? దగ్గరలోనే ఉన్నాం సార్. సార్ త్వరగా రండి సార్, ఇక్కడ నిప్పుల మీద నిల్చున్నట్టుంది. ఇప్పటి వరకు మాటలతో, ఇప్పుడు చూపులతో చంపేస్తోంది. వచ్చేస్తున్నాం సార్. 2 minutes అండి. 2 నిమిషాలండి, జస్ట్ 120 seconds ఓన్లీ. ఏమండి, ఏంటి? ఫోన్ రింగ్ అవుతోంది. లిఫ్ట్ చేయండి. నా ఫోన్ కాదండి, మీ ఫోను. ఏంటి బంగారం, ఇలా కంగారు పెట్టేశావు? సారీ సార్. ఫస్ట్ వెళ్ళి మీ అమ్మ కనిపించు. చాలా థ్యాంక్స్ సార్. అవును, మంగెక్కడ కనిపించింది? చెప్తే మీరు షాక్ అవుతారు సార్. మంగను మా అబీబాబు ఇంటికి తీసుకువెళ్లారు. నేను ఇంటికి వెళ్లి తీసుకొస్తున్నానండి. మమ్మీ, మంగా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? అది ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాను మమ్మీ. అలా వెళ్ళొచ్చా? ప్రమాదం కదా. అసలు ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను. టీచర్ గారు లోపలే ఉన్నారండి. ఆగండి ఆగండి, ఇప్పుడు మీరు ఆవిడ్ని కలవద్దు. ఎందుకు సార్? మీ వల్లే పాప మిస్ అయిందని ఆవిడ చాలా కోపంగా ఉన్నారు. పైగా మీ బాబుగారు పాపని వాళ్ళింటికి తీసుకెళ్లారని చెప్పారు. ఆ విషయం తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. తిరిగి తీసుకొచ్చేసాను కదా సార్. థ్యాంక్స్ చెప్పి వెళ్తానండి. ఆవిడ గురించి మీకు తెలియదు సార్. అరే, కొలీగ్, నైబర్ అని కూడా చూడకుండా ఇప్పటి వరకు నన్ను తిట్టిపోసింది. ఫస్ట్ మీటింగ్ లోనే మీరు తిట్టించుకోవడం ఎందుకు సార్? ఇదిగో, ఇంకొకసారి కలవచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళండి సార్. అది కాదు సార్, నేను సార్ ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ సార్. అమ్మయ్యా, నాకేం కాలేదు మమ్మీ. ఆ అంకిల్ నన్ను సేఫ్ గా తీసుకొచ్చారు. అలాగా, పద అతనికి థ్యాంక్స్ చెప్దాం. అతనెక్కడండి? వెళ్ళిపోయాడండి. అప్పుడే వెళ్ళిపోయారా? నేనే వెళ్ళమన్నాను. ఎందుకు? మీరు తిడతారని. ఎందుకు తిడతాను? మంగని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అతను థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాడు. మీ మూడెలా ఉంటుందో తెలియక పంపించేశాను. మీరసలు మనిషేనా? కామన్ సెన్స్ అనేది లేదా? నా కోసం వచ్చిన మనిషిని, పైగా పాపని సేఫ్ గా తీసుకొచ్చిన మనిషిని ఎలా పంపిస్తారండి? బుద్ధి జ్ఞానం లేదా?
హాఫ్ సిలిండర్ ఇచ్చి నన్ను చీట్ చేసావా? ఇప్పుడు ఏం చేయాలి? కర్రీ సగంలోనే ఉందే, పచ్చిది తినలేను, అలాగని పడేయనులేను. వాటుడు పక్కింట్లో అడిగితే ఏమంటారు ఏమో. ఏమన్నా సరే, ఈ రోజు నైట్ నేను పస్తులతో పడుకోలేను. ఏమండి? పక్కింటికి వెళ్ళు బాబు. పక్కింటోని పక్కింట్లోకి వెళ్ళమంటుందేంటి? పక్కింటి నుంచే వస్తున్నానండి. అయితే వేరే ఇంటికి వెళ్ళు, చెయ్యి ఖాళీగా లేదు. చెయ్యి ఖాళీగా లేదా? వేరే ఇంటికి వెళ్ళాలా? అంటే బెగ్గర అనుకుంటోందా? హలో మేడం, నేను. ఓ ఆంజనేయులు గారు, మీరా? ఏంటండి, నా వాయిస్ కూడా గుర్తుపట్టట్లేదా మీరు? అవును, తమరు అమితాబ్ బచ్చన్, చిరంజీవి మరి గొంతు గుర్తుపట్టడానికి. ఏమోనండి, ఇందాక బెగ్గరొచ్చాడు, మీలాగే అరిచాడు. మళ్ళీ వాడే వచ్చాడేమో అనుకున్నాను. బెగ్గర ఆకలితో అరుస్తారండి, నేను అవసరంతో అరిచాను. ఏంటి అవసరం? కాస్త గ్యాస్ అప్పుగా కావాలి. ఆ? ఏంటి? అది ప్యోన్ కుమారు నన్ను మోసం చేశాడండి. సగం సిలిండర్ ఇచ్చాడు, సగం వంటలో గ్యాస్ అయిపోయింది. మీ స్టవ్ కాసేపు ఇస్తే వండుకుంటాను. ఇటు ఇవ్వండి. అమ్మో, ఇది రేర్ డిష్ అండి. నాకు మాత్రమే ఈ రెసిపీ తెలుసు, వేరే వాళ్ళు చేయి పెడితే చెడిపోతుంది. అయితే చేసుకోండి మీ నల భీమ పాకం. థ్యాంక్ యూ. ఏంటి మంగ, ఇప్పుడు చదువుతున్నావు? ఇప్పుడేంటి సార్, ఎప్పుడు చదవడమే. మేడం గారు ఏం కర్రీ చేసుంటారు? గోంగూర పచ్చడి, టొమాటో పప్పు, ఆహా, మిరియాల రసం. ఎంతమంది కొండుతున్నారేంటి? ఎంతమందా? ఉన్నది ఒక్కనే అండి, ఒకటే కూర. మీలా 3 కూరలేం కాదు. మేము 3 కూరలు చేసుకున్నామని మీకెలా తెలుసు? మూత తీసి చూసారా ఏంటి? అయ్యో, చిచి చిచి, నేనెందుకు చూస్తానండి? పరాయి కూరల వంక కన్నెత్తి కూడా చూడను. అయినా నా కోసం ఒక అద్భుతమైన డిష్ ను నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మీ కూరలు నాకెందుకండి? స్మెల్ సూపర్ గా వస్తుంది. థ్యాంక్ యూ బంగారం, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. కావాలంటే టేస్ట్ చేసి చూడు. వద్దులేండి, వద్దు. మీ ఒక్క కూర ఇచ్చి మా 3 కూరలు అడుగుతారు. ఇంటెలిజెంట్ టీచర్. చాలా థ్యాంక్స్ మేడం. ఊరికే తలకే ఊపుతున్నారు, వెల్కమ్ అనొచ్చు కదా. ఎందుకు? మా కూరలు తినడానికా? వెరీ వెరీ ఇంటెలిజెంట్ టీచర్. గుడ్ నైట్ మేడం.
గుడ్ నైట్ బంగారం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. హెల్త్ బాలేదు, హాస్పిటల్కి వెళ్ళాను అని ఆవిడికి చెప్పినట్టు నాకు చెప్పకు. నేను పీటీ మాస్టర్ని. నువ్వు హెల్దీగా ఉన్నావో లేదో కళ్ళతో చూసి స్కాన్ చేసి చెప్పగలను, తెలిసిందా? ఏం లేదు సార్. ఏదో ఉంది. అవును సార్, మీకు పీరియడ్ ఉంది, వెళ్ళండి. నువ్వు నాకు చెప్పే వరకు నేను వెళ్ళను. ప్రిన్సిపల్ సార్ కోపడతారు సార్. పర్లేదు, పడతాను. ఎందుకు సార్? చెబుతావా లేదా? ఈయనేంటి జిడ్డులో తగులుకున్నాడు? కరెక్ట్, నేను జిడ్డునే. సోప్తో కడుక్కుంటే గాని ఆ జిడ్డు పోదు. సమాధానం చెప్పించుకోకుండా నేను నిన్ను వదలను. చెప్పు. సార్ అది చెప్పొచ్చో చెప్పకూడదు? విచ్చల విడిగా చెప్పొచ్చు, చెప్పే. నేను నిన్న క్వార్టర్స్కి వచ్చింది నిజమే సార్, కానీ మేడం గారు నువ్వు చెప్పేది నిజమా? సార్, నా 2 కళ్ళతో చూశాను సార్. ఇంట్లో నుంచి కూరగాయల సంచితో వచ్చిన మేడం ఆ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి బుర్కా వేసుకున్నారు. బుర్కాలో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని తిరిగి ఆ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి బుర్కా తీసేసి మళ్ళీ క్వార్టర్స్కి తను అలా ఎందుకు చేసింది? అదే అర్థం కాక నిన్నటి నుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను సార్. నువ్వు నా కథలు చెప్తున్నావు కదా? అంటే నేను చెప్పింది మీరు నమ్మటం లేదా సార్? లేకపోతే జానకి మేడం బురక వేసుకోవడం ఏంటి? మీరు నేను చెప్పేది నమ్మకపోతే నాతో రాండి సార్. ఆగు. ఎక్కడికి? సాక్ష్యం చూపిస్తున్న రండి సార్. పదండి సార్, రండి. రండి సార్, రండి. ఏంటి కుమార్ ఇది? మీరు ఉండండి సార్, నేను చూపిస్తాను. మేడం ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికేమో సార్. తన ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు అనుకుంటుందంటే తనెవరై ఉంటుంది? ఏడు సార్, భాషా సినిమాలో రజనీకాంత్ లాగా, ఇంద్ర సినిమాలో చిరంజీవి లాగా, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ లాగా, జానకి మేడం గారికి కూడా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందనుకుంటున్నారా? ఉండే అవకాశం ఉంది కదా కుమార్. తను కడపలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఏమో, పేరు కడప రెడ్డమ్మేమో, కత్తులు బాంబులు అంటే తనకిష్టమేమో. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికొచ్చి గప్ చుప్ గా టీచర్ జాబ్ చేస్తుందేమో. ఊరుకోండి సార్, వదిలితే విజేంద్ర ప్రసాద్ గారి లాగా ఓ కథల మీద కథలు చెప్పేలా ఉన్నారు. మరి మేడం ఎందుకు బురకా వేశారు? ఏముంది సార్, ఒంటరి ఆవిడ, భర్త లేడు, బయట సమాజం ఎలా ఉందో మీకు తెలుసు కదా సార్. బయట ఎవరికంట్లో పడకూడదని అలా చేశారేమో. కానీ నీకంట్లో పడిందిగా. అయ్యో సార్, అలా అనకండి. మేడం అంటే చాలా గౌరవం. మేడం చాలా మంచివారు సార్. మేడాన్ని బుర్కాలో చూసినట్టు నేను ఎవరికి చెప్పను సార్. మరి నాతో ఎందుకు చెప్పావు? నేనెక్కడ చెప్పాను సార్, మీరే జిడ్డులో పట్టుకొని నసబెట్టి చెప్పించుకున్నారు. సర్లే, ఇంకెవరికి చెప్పకు. సార్, మీరు కూడా మేడం గారిని ఏం అడగండి సార్. నిజానికి అడగాలనే ఉందయ్యా, కానీ అడిగితే చంపేస్తుందేమని భయంగా కూడా ఉంది. మేడం గారు మంగ పాప బాగుండాలి సార్, మీరే వాళ్ళని చూసుకోవాలి. ఏయ్, వాళ్ళని నేను చూసుకోవడం ఏంటయ్యా? అంటే పక్క పక్కనే ఉంటున్నారు కదా సార్, అందుకే అలా చెప్పాను. ఇలా క్లారిటీగా చెప్పు. నువ్వు అలా చెప్పావనుకో అపార్థాలు వస్తాయి. సార్, మీరు అందరూ లాంటి వారు కాదు సార్, మీరు కూడా మంచివారే, అందుకే మీకు చెప్పాను.
సార్ ఒక్క నిమిషం. ఉంటాను సార్. ఆ. ఆ. బురద ఎందుకు వేసుకున్నట్టు? మెల్లగా 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 రండి, మెల్లగా రండి, రండి రండి రండి. ఇప్పుడు నా జానుతో కలిసి క్వార్టర్స్కి వెళ్తాను. ఆ పీటీ గాడు ఎలాగూ అడ్డు తగులుతాడు. వాడికి ఏదో ఒకటి చెప్పి వాడి క్వార్టర్స్లోనే ఉంటాను. వీలైతే ఈ నైట్కి లేదంటే రేపు నైట్కి మ్యాటర్ ఫినిష్ చేస్తా. పిల్లలు మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మంగా మంగా, అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటుంటే నువ్వేంటి ఇక్కడ కామ్గా కూర్చున్నావు? ఇంటికి వెళ్ళడానికి మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. దొంగ, ఆడుకుంటే మీ మమ్మీ తిడుతుందని అబద్ధం చెప్తున్నావు కదా? అవును, వైజాగ్లో మీ మమ్మీ డాడీ ఏం చేసేవారు? తెలియదు సార్. మీ డాడీ గురించి నీకేం తెలీదా? మమ్మీ ఎప్పుడూ చెప్పలేదు. మరి రిలేటివ్స్ కూడా లేరా? ఎవరూ లేరని మాత్రం చెప్పింది. హైదరాబాద్ లో కూడా మీకెవరు లేరా? తెలీదు సార్. ఏ మంగా, త్రో ద బాల్. నిన్నే బాల్ విసురు. తనకు చౌడేమో అన్నయ్య, వినిపించట్లేదు అనుకుంటా. లేదంటే బాల్ విసరడం చేత కాలేదేమో శ్రియా.
మంగ మంగ కింద పడిపోయింది. మంగ 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 మంగా అభిబాబు, ఈయన పీటీ మాస్టర్ ఆంజనేయులు గారు. సార్, ఈయన జై ఫాదర్ అభిరామి గారు. నమస్తే సార్. హలో సార్, మంగకి ఎలా ఉంది? ఆ, ఇంకా తెలీదు సార్. వాళ్ళ మదర్ డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. పాపకి ఏమైంది సార్? సడన్ గా గ్రౌండ్ లో పడిపోయింది సార్. జానకి మేడం వెంటనే పాపని హాస్పిటల్ తీసుకొచ్చారు. పిల్లకి ఏంటి సార్ ఇది? చాలా మంచి అమ్మాయి సార్. చక్కగా చదువుతుంది, బాగా మాట్లాడుతుంది. గ్రౌండ్ లో ఉన్నట్టుండి పడిపోయింది సార్. పాపం, ఆవిడకు భర్త కూడా లేరు సార్. బంధువులు కూడా ఎవరూ లేరంట. ఉన్నది ఈ పాప మాత్రమే. ఆవిడ చాలా కంగారు పడుతున్నారు సార్. అలాగే మావయ్య.
పెట్టుకున్నావు. నీకేం కానివ్వనమ్మా.